భారతీయ జనతా పార్టీ అసలు తమ పార్టీకి సంబంధించి ప్రతిపక్షానికే పరిమితమైనటువంటి చోట్ల అధికార పక్షంలోకి రావడం, అస్సలు సున్నాగా ఉన్నటువంటి చోట్లను ఎదగడం. త్రిపురలో 0 నుంచి ఎదిగింది, బెంగాల్లో 0 నుండి ఎదిగింది, కేరళలో 0 నుండి 1 ఎంపీ సాధించుకోగలిగింది మొన్నటిసారి. అదే సందర్భంలో ఏదైతే ఒరిస్సా లాంటి చోట్లన ప్రతిపక్షం నుంచి ఒకప్పుడు తృతీయ పక్షం నుంచి ప్రతిపక్షానికి, ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి వచ్చింది. అదే సందర్భంలో హర్యానా లాంటి చోట్లన, మహారాష్ట్ర లాంటి చోట్ల ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు దాని ప్రధానమైనటువంటి లెక్కల్లా ఒకటే, బీహార్ గెలవాలి, తమిళనాడు గెలవాలి. బీహార్ కాదు, బీహార్ కామన్గా ఆలోచిస్తున్నారు. బెంగాలు, తమిళనాడు, కేరళ, ఈ మూడిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కేరళ ఇప్పటికిప్పుడు సాధ్యం అనుకోవట్లేదు, పంజాబ్ కూడా ఇప్పటికిప్పుడు సాధ్యం అనుకోవట్లేదు. కానీ బెంగాల్ ఒకటి, తమిళనాడు ఒకటి సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సక్సెస్ అవుతారా లేదో చూడాలి.